కలర్ఫుల్ గ్లాసెస్తో మెరిసిపోయే సెయింట్ షెపల్, ప్రపంచంలో ఫేమస్ మ్యూజియం అయిన లూవ్ర్, నైట్లో స్పార్కింగ్ ఐఫిల్ టవర్, ఇంకా సైన్ రివర్ క్రూజ్లో కూర్చొని ప్యారిస్ అట్రాక్షన్స్ అన్నీ చూసాము. కేవలం 2 డేస్లో ప్యారిస్ ట్రిప్ ఎలా కవర్ చేశామో ఈ వీడియోలో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన జర్మనీ డైరీస్. ఈసారి మేము బెర్లిన్ నుంచి ప్యారిస్కి 2 డేస్ షార్ట్ ట్రిప్కి వెళ్ళాము. టైం అయితే చాలా తక్కువ ఉంది, కానీ చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. అందుకే ట్రిప్కి వెళ్లే ముందే ఏ టైంకి ఏ ప్లేస్కి వెళ్ళాలి అని ఫుల్గా ప్లాన్ చేసుకున్నాము. టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నాం, ఏ ప్లేసెస్ వర్త్ అనిపించాయి, మధ్యలో మాకు వచ్చిన చిన్న చిన్న సర్ప్రైజెస్ ఏంటి అన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను. మరి ప్యారిస్ జర్నీ స్టార్ట్ చేద్దామా? బెర్లిన్ టు ప్యారిస్ మా జర్నీ ఫ్లిక్స్ బస్తో స్టార్ట్ అయింది. ఈ ట్రిప్ కోసం అప్పర్ డెక్లో ఫ్రంట్లో ఉండే పానోరమిక్ సీట్స్ని ముందుగానే బుక్ చేసుకున్నాం. ఫుల్ గ్లాస్ వ్యూ ఉండడంతో రోడ్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. బేసికల్లీ బస్లో కూర్చున్నాం, కానీ ఫీలింగ్ మాత్రం సినిమా థియేటర్ ఫ్రంట్ రోలో ఉన్నట్టు. ప్యారిస్కి దగ్గరగా వస్తున్నప్పుడు అసలు సర్ప్రైజ్ కనిపించింది. ఎయిర్పోర్ట్ రన్వే హైవే పైన ఉంది. మా బస్ కింది నుంచి వెళ్తుంటే పైన ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. చూస్తుంటే ఆ ఫ్లైట్ డైరెక్ట్గా మా బస్ మీదికే దిగుతున్నట్లుగా కనిపిస్తుంది. ప్యారిస్ ఇంకా ఎంటర్ కూడా కాలేదు, అప్పుడే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయిపోయింది. ప్యారిస్లో మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి సెయింట్ కూర్ బెసిలికా. కానీ బెసిలికాని చూడాలంటే ముందుగా స్టెప్స్ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి. కింద నుంచి చూస్తే స్టెప్స్ బ్యూటిఫుల్గా కనిపించాయి. అరే ఈజీగానే ఉంటుంది అనుకున్నాము. ఎక్కడం స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం కెమెరా వీడియో రికార్డ్ చేస్తుందా లేదా మా బ్రీతింగ్ రికార్డ్ చేస్తుందా అన్న కన్ఫ్యూజన్ వచ్చింది. మధ్యలో సరౌండింగ్స్ చూస్తూ కొంచెం పాజ్ తీసుకుంటూ చివరికి పై వరకు చేరుకున్నాం. పైకి వెళ్ళగానే కనిపించిన ఈ మాసివ్ వైట్ బెసిలికాని చూసి సరే ఇంతవరకు వచ్చాం కదా, వర్త్ ఇట్ అనిపించింది. అక్కడ టూరిస్టులను ఈ మౌంట్ మార్టే చుట్టూ తిప్పడానికి ఈ క్యూట్ వైట్ ట్రైన్ కూడా కనిపించింది. మేము స్టెప్స్ ఎక్కుతూ ఒక్కొక్క లెవెల్ క్లియర్ చేస్తుంటే వాళ్ళు ట్రైన్లో కంఫర్టబుల్గా సైడ్ సీయింగ్ చేస్తున్నారు. బయట నుంచి చాలా బ్యూటిఫుల్గా కనిపించిన ఈ బెసిలికా లోపల అడుగు పెట్టగానే ఇంకా గ్రాండ్ గా కనిపించింది. హ్యూజ్ పిల్లర్స్, హై సీలింగ్స్, బ్యూటిఫుల్ పెయింటింగ్స్, గోల్డెన్ డీటెయిల్స్, ప్రతి కార్నర్ లో ఏదో ఒక ఆర్ట్ వర్క్ కనిపించింది. బయట టూరిస్టులతో ఫుల్ నాయిస్. లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా సైలెంట్ మోడ్ ఆన్ అయిపోయింది. అట్మాస్ఫియర్ చాలా కామ్ అండ్ పీస్ఫుల్ గా ఉంది. సాక్రే కూర్ అంటే సాక్రెడ్ హార్ట్ అని అర్థం. ఫ్రాన్స్ ఒక డిఫికల్ట్ పీరియడ్ ని ఎదుర్కొన్న తర్వాత పీస్ మరియు హోప్ కు సింబల్ గా ఈ చర్చ్ బిల్డ్ చేశారు. దీని కన్స్ట్రక్షన్ 1800s చివర్లో మొదలైంది. కంప్లీట్ కావడానికి మాత్రం చాలా సంవత్సరాలు పట్టింది. మన ఇంట్లో చిన్న రెనోవేషన్కే మంత్స్ పడతాయి. ఇంత పెద్ద బెసిలికా కదా, టైం పట్టడం నార్మలే. ఇది మౌంట్ మార్టే హిల్ పైన ఉండడం వల్ల ప్యారిస్ సిటీలో చాలా దూరం నుంచి కనిపిస్తుంది. లోపల మెయిన్ అట్రాక్షన్ జీసస్ క్రైస్ట్ ను చూపించే ఈ మ్యాసివ్ గోల్డెన్ మొజాయిక్. పైకి చూస్తున్నప్పుడు సైజ్ అండ్ డీటెయిలింగ్ చూసి నిజంగా ఆశ్చర్యం వేసింది. చర్చ్ మొత్తం డిఫరెంట్ సెక్షన్స్ లో క్యాండిల్స్, స్టాచ్యూస్, పెయింటింగ్స్ ఉన్నాయి. ప్రతి పార్ట్ ని స్లోగా చూస్తుంటే ఇది ఒక రిలీజియస్ ప్లేస్ మాత్రమే కాదు, హ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ లా కూడా అనిపించింది. మొత్తానికి సెయింట్ కూర్ చాలా పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ గా అనిపించింది. అక్కడ నుంచి మా నెక్స్ట్ డెస్టినేషన్ కలర్ఫుల్ స్టెయిన్డ్ గ్లాస్ విండోస్ తో ఫేమస్ అయిన సెయింట్ షెపల్ కి వెళ్ళాము. బయట గోడల మీద ఈ స్ట్రేంజ్ లుకింగ్ గార్గోయిల్స్ కనిపించాయి. దూరం నుంచి డెకరేషన్ లా కనిపిస్తాయి, కానీ దగ్గరగా చూస్తే మాత్రం మనం టికెట్ తీసుకున్నామా లేదా అన్నట్లు సీరియస్ గా అబ్జర్వ్ చేస్తున్నట్లున్నాయి. లోపలికి వెళ్ళగానే ఈ గ్రౌండ్ ఫ్లోర్ షెపల్ చూసాము. బ్లూ, రెడ్, గోల్డెన్ కలర్స్ తో పిల్లర్స్, వాల్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు. ఫస్ట్ చూసి ఇదే మెయిన్ అట్రాక్షన్ ఏమో అనుకున్నాము. అప్పుడే పక్కన పైకి వెళ్ళే చిన్న స్పైరల్ స్టేర్ కేస్ కనిపించింది. అంటే అసలు సర్ప్రైజ్ ఇంకా పై ఫ్లోర్లో ఉన్నట్టుంది అనుకున్నాము. ఇంత గ్రాండ్ బిల్డింగ్ కట్టారు, కానీ స్టేర్ కేస్కి మాత్రం స్పేస్ కొంచెం తగ్గిపోయిందా అని ఒక్కొక్కరు స్లోగా తిరుగుతూ పైకెక్కాం. స్టేర్ కేస్ చాలా నేరోగా ఉండడంతో ఎవరైనా పైకి వస్తే ఇద్దరిలో ఒకరు రివర్స్ గేర్ వేయాల్సిందే. అక్కడ ఓవర్టేకింగ్కి ఛాన్స్ లేదు, సింగిల్ లేన్ ట్రాఫిక్ మాత్రమే. కానీ పైకి చేరుకున్నాక చూస్తే ఒక్కసారిగా మాటలు రావడం ఆగిపోయాయి. చుట్టూ వాల్స్ ఉన్నాయా లేదా కలర్డ్ గ్లాసెస్తో చేసిన ప్యాలెస్లో వచ్చేసామా అన్నట్టుగా కనిపించింది. ఇక్కడ కనిపించినవి సాధారణ గ్లాస్ పెయింటింగ్స్ కాదు,
థౌజండ్స్ ఆఫ్ స్మాల్ కలర్డ్ గ్లాసెస్ పీసెస్ని కలిపి ఒక్కొక్క సీన్ని ఒక్కొక్క పిక్చర్లా తయారు చేశారు. మొత్తం 15 స్టెయిన్డ్ గ్లాస్ విండోస్లో 1113 చిన్న సీన్స్ ఉన్నాయి. వాటిలో బైబిల్ స్టోరీస్ని బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించారు. అంటే ఇది ఒక రకంగా 800 ఇయర్స్ క్రితం తయారు చేసిన జైంట్ కలర్ఫుల్ కామిక్ బుక్ లాంటిది. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ పేజెస్ టర్న్ చేయాల్సిన పని లేదు, మనమే తిరుగుతూ చూడాలి. దగ్గరగా చూస్తే ప్రతి చిన్న పార్ట్లో పీపుల్, కింగ్స్, బ్యాటిల్స్, డిఫరెంట్ స్టోరీస్ కనిపిస్తాయి. కానీ దూరం నుంచి చూస్తే బ్లూ, రెడ్, పర్పుల్ కలర్స్ అన్నీ కలిపిన షెపల్ మొత్తం గ్లో అవుతున్నట్టుగా ఉంటుంది. మా నెక్స్ట్ స్టాప్ ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ మ్యూజియంలో ఒకటైన లూవ్ర్ మ్యూజియం. బయటకు చేరుకోగానే ముందుగా కనిపించే ఈ ఐకానిక్ గ్లాస్ పిరమిడ్, చుట్టూ హిస్టారికల్ ప్లేస్ బిల్డింగ్స్, మధ్యలో మోడర్న్ గ్లాస్ పిరమిడ్. రెండు కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్, కానీ కలిసి చూస్తే మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్ లా కనిపిస్తుంది. కొన్ని ఫొటోస్ తీసుకున్నాక పిరమిడ్ కిందికి ఉన్న ఎంట్రన్స్ నుంచి మ్యూజియం లోకి వెళ్ళాము. లోపల నుంచి పైకి చూస్తే అదే పిరమిడ్ మరోలా కనిపిస్తుంది. గ్లాస్ నుంచి సన్లైట్ లోపలికి రావడంతో ఎంట్రన్స్ ఏరియా మొత్తం చాలా బ్రైట్ గా ఉంది. లూవ్ర్ మొత్తం కంప్లీట్ గా చూడాలి అంటే ఒక రోజు మొత్తం ఉన్నా సరిపోదు, కానీ మా దగ్గర ఉన్న టైం మాత్రం లిమిటెడ్. అందుకే కనిపించిన ప్రతి పెయింటింగ్ ముందు ఆగుదామనే ప్లాన్ని ముందుగానే క్యాన్సిల్ చేసేసాం. మోనాలిసా, వీనస్ ది మిలో, వింగ్డ్ విక్టరీ, మెయిన్ హైలైట్స్ని మాత్రం టార్గెట్ చేద్దాం అనుకొని ముందుకు వెళ్ళాం. బేసికలీ చెప్పాలంటే ట్రెజర్ హంట్ చేసాం. డిఫరెన్స్ ఏంటంటే ట్రెజర్ మ్యాప్ ఫోన్లో ఉంది, కానీ డైరెక్షన్స్ మాత్రం ప్రతి 2 నిమిషాలకి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. మెయిన్ ఆర్ట్ వర్క్కి వెళ్లే దారిలో ఈ గ్రాండ్ హాల్ కనిపించింది. సీలింగ్ నుంచి వాల్స్ వరకు గోల్డెన్ డీటెయిలింగ్ స్కల్ప్చర్స్, హ్యూజ్ పెయింటింగ్స్, ఎటు చూసినా రాజభవనంలోకే వచ్చినట్టుంది. ఒక సీలింగ్ని చూస్తుంటే ఇంత పని అంత పైకి చేశారు, కింద నడిచే మనం కనీసం తల పైకెత్తి చూడాలి కదా అనిపించింది. మెయిన్ అట్రాక్షన్స్ చూడాలని తొందరగా వెళ్తున్నాం, కానీ ఈ రూమ్స్ దగ్గర కెమెరా మాత్రం ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది. మాకు మాత్రం టైం లిమిటెడ్గా ఉంది, కానీ కెమెరాకు మాత్రం ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. ముందుగా మేము చేరుకున్నది వీనస్ డి మిలో దగ్గరికి. ఇది ఏన్షియంట్ గ్రీక్ గాడెస్ అఫ్రోడైటీ స్టాచ్యూ. గ్రీస్లోని మీలో ఐలాండ్లో దొరికినందుకే దీనికి వీనస్ ది మీలో అనే పేరు వచ్చింది. చేతులు లేకపోయినా ఈ స్టాచ్యూ పోజ్ మరియు డీటెయిలింగ్ వల్ల ప్రపంచంలోనే మోస్ట్ రికగ్నైజబుల్ స్టాచ్యూలో ఒకటిగా మారిపోయింది. కాన్ఫిడెన్స్ ఉంటే చేతులు లేకపోయినా పోజ్ నిలబడిపోతుందని ప్రూవ్ చేసింది. తర్వాత ఈజిప్షియన్ సెక్షన్లో ఈ మాసివ్ స్పింక్స్ కనిపించింది. లయన్ బాడీ, హ్యూమన్ ఫేస్తో ఉన్న దీనిని స్పింక్స్ ఆఫ్ టానిస్ అంటారు. ఏన్షియంట్ ఈజిప్ట్లో ఇలాంటి స్పింక్స్లు రాయల్ పవర్ మరియు ప్రొటెక్షన్ని రిప్రజెంట్ చేసేవి. తర్వాత గ్రాండ్ స్టేర్ కేస్ పై భాగంలో కనిపిస్తున్న వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమోథ్రేస్. ఇది విక్టరీని రిప్రజెంట్ చేసే గ్రీక్ గాడెస్ స్కల్ప్చర్. హెడ్, ఆర్మ్స్ లేకపోయినా వింగ్స్ మరియు డ్రెస్ మూమెంట్స్ చూస్తే గాలిలో నుంచి ఇప్పుడే వచ్చి షిప్ పై ల్యాండ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. స్టేర్ కేస్ పైన దీన్ని డిస్ప్లే చేసిన విధానం వల్ల స్టాచ్యూ ఇంకా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. కింద నుంచి పైకి వస్తుంటే ఫుల్ హీరో ఎంట్రీ సెటప్ లా ఉంటుంది. ఆ తర్వాత పెయింటింగ్ సెక్షన్ కి వచ్చేసాం. వాల్స్ మొత్తం భారీగా పెయింటింగ్స్ తో నిండిపోయాయి. ఇది దాదాపు 70 స్క్వేర్ మీటర్స్ తో లూవ్ర్ లో బిగ్గెస్ట్ పెయింటింగ్ లో ఒకటి. కానీ అక్కడున్న క్రౌడ్ మొత్తం ఈ హ్యూజ్ పెయింటింగ్ ని వదిలేసి ఎదురుగా ఉన్న చిన్న మోనాలిసా వైపు చూస్తారు. పెద్ద పెయింటింగ్ ఎదురుగా నిలబడి నేను ఇంత పెద్దగా ఉన్నా ఎవరూ చూడడం లేదేంటి అని ఫీల్ అవుతుందేమో. ఫైనల్లీ ఎన్నో రూమ్స్ దాటి మోనాలిసా దగ్గరికి చేరుకున్నాం. పెయింటింగ్ ఊహించిన దానికన్నా చిన్నగానే ఉంది, కానీ దీని ముందు ఉన్న క్రౌడ్ మాత్రం మినీ కాన్సర్ట్ లా ఉంది. చివరకు మోనాలిసాను దగ్గరగా చూసి మిషన్ కంప్లీట్ చేసుకున్నాం. టైం తక్కువగా ఉన్న లూవ్ర్లోని మెయిన్ హైలైట్స్ అన్ని కవర్ చేశాం. కానీ బయటకు వచ్చేసరికి ఒక విషయం క్లియర్ అయింది. లూవ్ర్కి టికెట్ తో పాటు మంచి స్టామినా, డైరెక్షన్స్ సెన్స్, ఫోన్ బ్యాటరీ కూడా కావాలి. ప్యారిస్ లో మా ఫస్ట్ డే ఎండింగ్ లో ఐఫిల్ టవర్ లైట్ షో చూడడానికి వచ్చాం. గోల్డెన్ లైట్స్ తో కనిపిస్తున్న టవర్ ఒక్కసారిగా వేలాది స్పార్క్లింగ్ లైట్స్ తో మెరవడం స్టార్ట్ అయింది. ఫొటోస్, వీడియోస్ లో ఎన్నిసార్లు చూసినా మన కళ్ళ ముందు ఇలా డైరెక్ట్ గా స్పార్క్ అవుతుంటే ఆ ఫీలింగ్ నిజంగా డిఫరెంట్ గా ఉంది. దగ్గరగా వెళ్లి చూస్తే ఐఫిల్ టవర్ మొత్తం లైట్స్ తో ఇంకా గ్రాండ్ గా కనిపిస్తుంది. ప్యారిస్ అంటే ముందుగా గుర్తొచ్చేదే ఈ ఐకానిక్ టవర్ ని ఇలా నైట్
నైట్ వ్యూలో చూడడం మా ట్రిప్లో ఒక అన్ఫర్గెటబుల్ మెమరీగా మారిపోయింది. స్క్రీన్లో చూసే ఐఫిల్ టవర్ ఒకలా ఉంటే డైరెక్ట్గా చూసే ఐఫిల్ టవర్ ఇంకో అద్భుతం. సో సెకండ్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యి ప్యారిస్లో ఐకానిక్ మాన్యుమెంట్ అయిన ఆర్క్ డే ట్రయంఫ్కి వెళ్ళిపోయాము. దూరం నుంచి ఒక పెద్ద ఆర్చ్ లా కనిపిస్తుంది. దగ్గరకు వచ్చాక దాని సైజు, స్కల్ప్చర్స్, స్టోన్ డీటెయిలింగ్స్ చాలా గ్రాండ్గా అనిపించాయి. ఫ్రెంచ్ ఆర్మీ విక్టరీస్ని హానర్ చేయడానికి నెపోలియన్ 1806లో దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దీని వాల్స్ పైన ఫ్రాన్స్ కోసం పోరాడిన జనరల్స్ పేర్లు మరియు ఇంపార్టెంట్ బెటాలియన్ పేర్లు చెక్కబడ్డాయి. ఈ మాన్యుమెంట్ కింద ఫస్ట్ వరల్డ్ వార్లో మరణించిన గుర్తు తెలియని ఫ్రెంచ్ సోల్జర్ సమాధి కూడా ఉంది. అక్కడ వెలిగే ఎటర్నల్ ఫ్లేమ్స్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తు చేస్తూ ఉంటుంది. చుట్టూ ఎంత ట్రాఫిక్, క్రౌడ్ ఉన్నా ఈ ప్లేస్ లో మాత్రం అట్మాస్ఫియర్ చాలా రెస్పెక్ట్ఫుల్ గా అనిపించింది. ఆర్క్ డే ట్రయంఫ్ దగ్గర నుంచి కనిపించే ఈ ఫేమస్ రోడ్ పేరు చాంప్స్-ఎలీజే. రెండు వైపులా లగ్జరియస్ స్టోర్స్, కెఫేస్, థియేటర్స్, మధ్యలో నాన్ స్టాప్ ట్రాఫిక్ తో ఈ స్ట్రీట్ చాలా లైవ్లీగా కనిపించింది. స్టోర్స్ లో ప్రైజెస్ చూసే ధైర్యం లేకపోయినా బయట నుంచి విండో షాపింగ్ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ తో చేయొచ్చు. షాపింగ్ చేయకపోయినా ప్రీమియం ప్యారిస్ ఫీలింగ్ మాత్రం ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆర్క్ డే ట్రయంఫ్ నుంచి చాంప్స్-ఎలీజే వరకు కనిపించే ఈ వ్యూ క్లాసిక్ ప్యారిస్ని ఒకే ఫ్రేమ్లో చూపించినట్టుగా అనిపించింది. నైట్లో లైట్స్తో చూసిన ఐఫిల్ టవర్ని ఇప్పుడు డే లైట్లో కాంపౌండ్ లోపల నుంచి చాలా దగ్గరగా చూస్తున్నాం. కింద నిలబడి పైకి చూస్తే దీని యాక్చువల్ హైట్ మరియు ఐరన్ స్ట్రక్చర్ ఎంత మాసివ్గా ఉందో అర్థమవుతుంది. ఫొటోస్లో టవర్ స్లిమ్గా కనిపించినా కింద నిలబడి చూస్తే మాత్రం ఇది మొత్తం ఎలా కట్టారో అనిపిస్తుంది. 1889లో వరల్డ్స్ ఫెయిర్ కోసం ఫ్రాన్స్ ఇంజనీరింగ్ పవర్ని ప్రపంచాన్ని చూపించడానికి దీన్ని నిర్మించారు. మొదట 20 ఇయర్స్ తర్వాత తొలగించాలి అనుకున్నారు. కానీ రేడియో యాంటీనాగా ఉపయోగపడడంతో ప్యారిస్ పర్మనెంట్ ఐకాన్గా మారిపోయింది. అంటే ఐఫిల్ టవర్ కూడా లాస్ట్ మూమెంట్లో పర్మనెంట్ జాబ్ తెచ్చుకున్నట్టే. మేము ఎలివేటర్ ద్వారా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే టికెట్ ముందుగానే బుక్ చేసుకున్నాం. అడల్ట్ టికెట్ €23.50, 12 to 24 ఇయర్స్ ఉన్న వాళ్లకు €11.80, 4 to 11 ఇయర్స్ ఉన్న వాళ్లకు €6, బిలో 4 ఉన్న వాళ్లకు ఫ్రీ ఎంట్రీ. ఎలివేటర్ వైపు వెళ్తున్నప్పుడు ఐఫిల్ టవర్ ఐరన్ స్ట్రక్చర్ మనకు చాలా దగ్గరగా కనిపిస్తుంది. కొద్దిసేపట్లోనే సెకండ్ ఫ్లోర్కి చేరుకున్నాం. అక్కడి నుంచి సైన్ రివర్, బ్రిడ్జెస్, గార్డెన్, ప్యారిస్ బిల్డింగ్స్ అన్నీ మినియేచర్ సిటీలా కనిపించాయి. కింద కార్స్, చిన్న టాయ్స్ లా కనిపించాయి. బిల్డింగ్స్ కూడా మోడల్ సెట్ లా ఉన్నాయి. కింద నుంచి ఐఫిల్ టవర్ ని చూడడం ఒక ఎక్స్పీరియన్స్ అయితే దాన్ని పైనుంచి ప్యారిస్ ని చూడడం పూర్తిగా మరో ఎక్స్పీరియన్స్. ఐఫిల్ టవర్ విజిట్ తర్వాత ప్యారిస్లో మాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్లో ఒకటైన సైన్ రివర్ క్రూజ్కి వెళ్ళాము. మేము బౌటెక్స్ మౌచెస్ కంపెనీ క్రూజ్ బుక్ చేసుకున్నాము. ఇతర కంపెనీస్తో కంపేర్ చేస్తే ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ క్రౌడ్ తక్కువ కాబట్టి పీస్ఫుల్గా మంచి సీట్స్ దొరికాయి. అంటే కొంచెం ఎక్స్ట్రా పే చేశాము, కానీ సీట్స్ కోసం ఒలింపిక్ రేస్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు. మేము బుక్ చేసుకున్న క్రూజ్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. బెస్ట్ వ్యూ కోసం మేము అప్పర్ ఓపెన్ డెక్లో కూర్చున్నాము. అక్కడ నుంచి రివర్కి రెండు వైపులా ఉన్న అట్రాక్షన్స్ చాలా క్లియర్గా కనిపించాయి. కానీ ఆ రోజు సూర్యుడు మాత్రం కొంచెం కూడా చిల్లవలేదు. ప్యారిస్ చూపించడానికి నేను ఫుల్ బ్రైట్నెస్తో ఉండాలి అనుకున్నట్టుగా డైరెక్ట్గా మా మీదే ఫోకస్ పెట్టాడు. షేడ్ లేదు, హీట్ ఫుల్గా ఉంది. కానీ కింద వెళ్తే వ్యూ మిస్ అవుతుంది కాబట్టి వేడి ఉన్న టాప్ డెక్లోనే కూర్చున్నాం. వ్యూ కోసం చిన్న సాక్రిఫైజెస్ తప్పవు కదా. క్రూజ్ స్టార్ట్ అయిన తర్వాత ఐఫిల్ టవర్, నేషనల్ అసెంబ్లీ, లూవ్ర్, హోటల్ ది విల్లే, నాట్రెడామే ఇలా ప్యారిస్లో చాలా ఫేమస్ అట్రాక్షన్స్ ఒకటి తర్వాత ఒకటి కనిపించాయి. రోడ్ మీద ఒక్క ప్లేస్కి వెళ్ళాలంటే మెట్రో మారాలి, డైరెక్షన్స్ చూడాలి, కరెక్ట్ ఎగ్జిట్ ఏదో వెతకాలి. కానీ ఇక్కడ మనం సీట్లో కూర్చుంటే ప్యారిసే మన దగ్గరకు వచ్చినట్టుంది. మనకు పని ఒక్కటే, ఎటు చూడాలి అని డిసైడ్ చేసుకోవాలి. నాట్రెడామే దగ్గరకి వెళ్ళినప్పుడు కథెడ్రల్ ని రివర్ నుంచి బ్యూటిఫుల్ యాంగిల్లో చూడగలం. మనం ముందు చూసిన ప్లేసెస్ కూడా బోట్ నుంచి కంప్లీట్లీ డిఫరెంట్ గా కనిపించాయి. ల్యాండ్ మీద చూసిన ప్యారిస్ ఒక వర్షన్, రివర్ నుంచి చూసిన ప్యారిస్ ఇంకో వర్షన్. క్రూజ్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో కామెంటరీ కూడా ఉంది.
ఏ మాన్యుమెంట్ వస్తుంది, దాని పేరేంటి, దాని స్పెషాలిటీ ఏంటి అన్నీ ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసేవారు. దీనితో అట్రాక్షన్స్ని చూడడమే కాకుండా వాటి గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే అవకాశం వచ్చింది. లేకపోతే బిల్డింగ్ చూసి చాలా బ్యూటిఫుల్గా ఉంది కానీ పేరేంటో తెలియదు అని వెళ్ళిపోయే వాళ్ళం. ఈ క్రూజ్లో మరో మేజర్ హైలైట్ ఏంటంటే సైన్ రివర్ మీద ఉన్న బ్యూటిఫుల్ బ్రిడ్జెస్. ఒక్క బ్రిడ్జ్ డిజైన్ ఒకలా ఉంది, ప్రతిసారి కొత్త వ్యూ కనిపించింది. బ్రిడ్జ్ కిందికి వెళ్ళగానే కొన్ని సెకండ్స్ డార్క్గా మారి బయటకు రాగానే ఐఫిల్ టవర్ లేదా ఇంకో బ్యూటిఫుల్ బిల్డింగ్ రివీల్ అవ్వడం చాలా సినిమాటిక్గా అనిపించింది. మూవీస్లో ట్రాన్సిషన్ షాట్స్ పెట్టినట్టుగా ఉంది. కొన్ని బ్రిడ్జెస్ కింద నుంచి వెళ్ళినప్పుడు మాత్రం మన తలకి చాలా దగ్గరగా ఉందేమో అన్న చిన్న డౌట్ కూడా వచ్చింది. బోట్ కంపెనీకి మెజర్మెంట్స్ తెలుసు అనేసి మమ్మల్ని మేమే కన్విన్స్ చేసుకున్నాం. హీట్ కొంచెం ఇబ్బంది పెట్టిన సైన్ రివర్ క్రూజ్ మాత్రం మా ప్యారిస్ ట్రిప్లో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్గా నిలిచిపోయింది. తక్కువ సమయంలో ప్యారిస్లోని చాలా అట్రాక్షన్స్ని రిలాక్స్డ్గా చూడాలి అంటే ఈ క్రూజ్ మంచి ఆప్షన్. మన పని సీట్లో కూర్చోవడం, ప్యారిస్ పని ఒక్కో అట్రాక్షన్ని చూపించడం. ఇలా మా 2 days ప్యారిస్ ట్రిప్ కంప్లీట్ అయింది. ఒకవైపు సెంచరీస్ ఓల్డ్ చర్చెస్, మ్యూజియంస్, హిస్టారికల్ మాన్యుమెంట్స్, మరోవైపు ఐఫిల్ టవర్, లైట్ షో, సైన్ రివర్ క్రూజ్ లాంటి అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్సెస్. ప్యారిస్లో ప్రతి ప్లేస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చింది. టైం తక్కువగా ఉన్న ప్రాపర్ ప్లానింగ్తో చాలా మెయిన్ అట్రాక్షన్స్ కవర్ చేయగలిగాము. మాకు ఈ ట్రిప్లో మోస్ట్ ఫేవరెట్ ఎక్స్పీరియన్సెస్ సైన్ రివర్ క్రూజ్ మరియు ఐఫిల్ టవర్ వ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్యారిస్ ట్రిప్ ప్లాన్ చేసే వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి జర్మనీ లైఫ్ మరియు యూరప్ ట్రావెల్ వీడియోస్ కోసం మన జర్మనీ డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.